సద్దన్నం తినటం వల్ల మనకు ఉపయోగం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సద్దన్నంలో ఉల్లిపాయ కలుపుకొని తినటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే నీరసం తగ్గిద్ది, అలసట తగ్గిద్ది, వేడి తగ్గిద్ది, రోగనిరోధక శక్తి అనేది పెరిగిద్ది, మరి అల్సర్స్ తగ్గుతాయి, మరి శక్తి కూడా వస్తుంది. మనకి ఈ సద్దన్నంలో నవాబయోటిక్స్ అనేవి కూడా సమకూరుతాయి. నవాబయోటిక్స్ అంటే మనకు మేలు చేసే బ్యాక్టీరియా పొట్టలో ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అనేది మనకి వస్తుంది. మరి అల్సర్స్, వేడి, రోగనిరోధక శక్తి, మరి ఐబీపీ కూడా తగ్గటానికి అవకాశం ఉంది. ఏది సద్దన్నం ఉల్లిపాయ కలుపుకొని తింటే నీరసం తగ్గిద్ది, అలసట తగ్గిద్ది, మరి రోగనిరోధక శక్తి పెరిగిద్ది, వేడి తగ్గిద్ది, ఐబీపీ తగ్గిద్ది, ఎలర్జీ తగ్గుతాయి. ఇన్ని రకాలుగా మనం సద్దన్నం తినటం వల్ల ఇన్ని ఉపయోగాలు అనేవి ఉన్నవి. అంటే నవాబయోటిక్స్ అనే అవి కూడా మనకి సమకూరుతాయి. నవాబయోటిక్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే సద్దన్నంలో ఈ నవాబయోటిక్స్ ఉంటాయి. ఈ మన పొట్టలో మనకి మేలు చేసే బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అనేది మనకి సమకూరుతుంది. ఆ బ్యాక్టీరియా మనకు ఉన్నట్లయితే మనకి గ్యాస్ అనేది, అల్సర్స్ అనేవి రాకుండా మన పొట్టలో జీర్ణ వ్యవస్థని ఈ బ్యాక్టీరియా అనేది కాపాడుతుంది. మనం తిన్న అన్నం కూడా జీర్ణం అవటానికి, ఎంతో శక్తి రావటానికి, ఉత్సాహం ఉండటానికి కూడా ఈ బ్యాక్టీరియా మనకి ఎంతో మేలు చేస్తుంది. అది సద్దన్నం ఉల్లిపాయ కలుపుకొని తినటం వల్ల మనకి మనకు మేలు చేసే బ్యాక్టీరియా అనేది యాడ్ అవుతుంది. సద్దన్నం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.